నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక 2 రోజుల క్రితము గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పి. శ్యామ్ కోషి ఒక హిందూ వివాహ చట్ట సెక్షన్ 14(1)ని అనుసరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 14(1) హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎవరైనా సరే విడాకులు ఫైల్ చేయాలి అంటే వివాహం అయిన 1 year తర్వాత ఫైల్ చేయాలి. సంవత్సరం లోపల విడాకులు ఫైల్ చేయడానికి ఈ సెక్షన్ అనుమతించదు హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి. అయితే ఒక కేసులో ఇద్దరికీ వివాహం జరిగింది, మనస్పర్ధలు వచ్చాయి. భర్త సంసార సుఖానికి పనికిరాడు, అది డాక్టర్ల ద్వారా తెలిసిపోతే ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కోర్టులో మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ వేస్తే అది రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే సంవత్సరం కూడా కాలేదు పెళ్ళయి. సెక్షన్ 14(1) హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి సంవత్సరం దాటాలి ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వేయాలన్నా, కాబట్టి ఇది అర్హత లేదు అని రిజెక్ట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ పెట్టారు. హైకోర్టు ఇద్దరి వాదోపవాదనలు విన్న తర్వాత టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇట్లా సంవత్సరం దాకా ఆగాలి అంటే ఆ అమ్మాయి తిరిగి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 1 year కూలింగ్ పీరియడ్, 1 year వెయిటింగ్ పీరియడ్ ఉండే అవసరం లేదు అని ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఏంటి దీని అర్థం? ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా విడాకుల కేసు ఫైల్ చేయాలి అంటే సంవత్సరం దాకా పెళ్ళైన సంవత్సరం దాకా ఆగే అవసరం లేదు, సంవత్సరం లోపల కూడా ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.